గాయ్స్, ఈరోజు అయితే ఒక ఎయిమ్లెస్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. సో పాడేరులో ఉండే ఆ రెగ్యులర్ బస్ నుంచి చూస్తే ఎలాంటి వ్యూ కనబడుతుందో ఆ వ్యూలో ఏవేవి ఎక్కడ ఉన్నాయో మన వ్యూవర్స్కి అయితే చూపిద్దామని అనుకుంటున్నాను. సాయిబాబా టెంపుల్ స్టాప్ అన్నమాట. రైట్ సైడ్లో ఉంది సాయిబాబా టెంపుల్. పాడేరు లెఫ్ట్ సైడ్న జీసీసీ కార్యాలయం ఉంది. రైట్ సైడ్న ఓల్డ్ హాస్పిటల్ జంక్షన్ అనమాట. ఇది ఓల్డ్ హాస్పిటల్ రైట్ సైడ్ ఉంది. సో దీన్ని ఓల్డ్ బజార్ అంటారు, పాత బజార్. మీదకి వెళ్ళి మాట్లాడితే కింద బజార్ అంటారు, దీన్ని ఓల్డ్ బజార్ అంటారు. సో ఎప్పుడు ఆటోలు వెళ్ళే వారితో రద్దీగా ఉంటుంది. పర్యాటకులు ఎక్కువగా ఉండే టైంలో అయితే కనుక బాగా చుట్టూరా జనాలతో కిక్కిరిసిపోయి ఉంటుంది అన్నమాట. రోడ్ల మీద పార్కింగ్ లేకుండా ఎక్కువగా పెట్రోలింగ్ చేస్తుండడం వల్ల కొంత రోడ్డుకు పక్కగా ఈ పార్కింగ్లు అయితే చేస్తున్నట్టు కనిపిస్తుంది. వినాయకుని విగ్రహాలు ఈ లెఫ్ట్ సైడ్ చూడొచ్చు మనం. శ్రీనివాస లాడ్జ్, ఇది ఓల్డ్ లాడ్జ్, ఫస్ట్ లాడ్జ్. గణేశుని విగ్రహాలు అమ్ముతున్నారు. వర్షాల వల్ల కవర్లు కప్పేసి కవర్లు మాత్రం తీయట్లేదు. లెఫ్ట్ సైడ్ ఎస్బీఐ, ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా చూస్తున్నాము. తర్వాత మనం ఇప్పుడు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఓల్డ్ బస్ స్టాండ్ ఇది. సో ఫస్ట్ బస్సులు ఇక్కడ ఆగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓల్డ్ బస్ స్టాండ్ సెంటర్ కమ్ అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ అనమాట. సో ఇక్కడ 3 వైపులు వెళ్ళడానికి 3 రూట్స్ ఉన్నాయి. మనం స్ట్రైట్గా వెళ్తున్నాం. చింతపల్లి వెళ్ళే రూట్ వైపు వెళ్తున్నాం మనం. సో ఇది ప్రఖ్యాతిగాంచిన మోదకొండమ్మ అమ్మవారి సింహద్వారం అయితే దాటుతున్నాం. సో టెంపుల్ కూడా మనకి కనబడుతుంది. సో చింతపల్లి వెళ్ళే రూట్లో అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ నుంచి చింతపల్లికి వెళ్ళే రూట్లో మోదకొండమ్మ అమ్మవారి టెంపుల్ అయితే ఉంది. సో టెంపుల్ పండగ అయితే మీ అందరికి తెలిసిందే, చాలా
ఆయిల్ అయితే కొట్టించి మళ్ళీ బయలుదేరాము దగ్గరికి. చెప్పాను కదా ఎయిమ్లెస్ అని. సో ఎయిమ్లెస్కి సంబంధించి అలా ముందుకెళ్తాం. పాడేరులో తిరుగుతున్నాం అలాగా. సో రైట్ సైడ్ ఉన్నది కాలేజ్ గ్రౌండ్స్ అంటారు దీన్ని. కాలేజ్ గ్రౌండ్ పాడేరులో ఉన్నది ఇది ఒక్కటే గ్రౌండ్ కాదు, కాలేజ్ గ్రౌండ్. దీన్ని సినిమా హాల్ సెంటర్ అంటారు. సినిమా హాల్ బదులుగా బట్టల షాపులు, ఎలక్ట్రానిక్ షాపులు కొంచెం ఫేమస్ ఈ ఏరియా. సినిమా హాల్ ఉండేది, అది రీసెంట్గా క్లోజ్ చేశారు. ఇక్కడ లాడ్జ్లు పాడేరు వచ్చినప్పుడు లాడ్జింగ్ కావాలంటే అంటే లెఫ్ట్ సైడ్ మోదం మంప వర్మ అయిందని. తర్వాత ఇక్కడ టిఫిన్ షాప్స్ కూడా ఇక్కడ బాగుంటాయి. సో మనం కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కాంప్లెక్స్ దగ్గర కూడా ఒక 2 లాడ్జెస్ ఉన్నాయి. ఇటు సైడ్ ఒకటి వెంకటేశ్వర ఇన్ అని, ఆపోజిట్లో సాయి లాడ్జ్ అని మనకి రైట్ సైడ్ బోర్డింగ్ కనబడుతుంది. సో లెఫ్ట్ సైడ్ టీ టైంకి స్ట్రైట్గా మీదకి వెళ్తే కనుక మనకి ఇంకో లాడ్జ్ అయితే ఉంది, కేవీఆర్ ఫార్చ్యూన్ లాడ్జ్ అని. సో పాడేరులో అయితే ఇవి లాడ్జెస్ ప్రెసెంట్. సో ఇక్కడ ఒక రైట్ సైడ్ ఒక గోల్డెన్ ట్యూ అని చెప్పేసి ఒక వెరీ రీసెంట్గా ఒక హోటల్ అయితే పెట్టారు. బాగుంటుంది, సిట్టింగ్ అన్నీ బాగుంటుంది, ఫుడ్ కూడా బాగుంటుంది. సో ఇదే కాంప్లెక్స్ ఇందిరా గాంధీ స్టాచ్యూ ఉంది. సో పాడేరు బస్ స్టేషన్ అవుతుంది. బస్ స్టేషన్కి ఆపోజిట్గా ఉన్నది ఐటీడీఏ, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో ఇది అవుట్ బయటకు వెళ్ళేదారి. సో ఐటీడీఏకి ఎదురుగుండా కనిపిస్తుంది ఇన్. సో ఇదేమ్మా పాడేరు. సో దీనికి ఆపోజిట్లో మనకి డిపో, ఆర్టీసీ డిపో అయితే ఉంది. సో ఇరువైపులా షాప్స్ అయితే శరవేగంగా రెడీ అవుతున్నాయి. మనం ఇలా ముందుకెళ్తే కలెక్టరేట్కి వెళ్ళొచ్చు పాడేరులో. సో ఈ రూటు అరకు వ్యాలీ రూట్ అనమాట. సో అరకు కాంప్లెక్స్ నుంచి అరకు వ్యాలీ రూట్ మీదుగా మనం వెళ్తున్నాం. సో ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక బంక్ అయితే ఉంది. సో దాని ఆపోజిట్లో ఫైర్ స్టేషన్ ఒకటి ఉంది. ట్రాక్టర్ స్పీడ్ మీద వెళ్తున్నాడు. ఆటో పెద్ద పెద్ద చెట్లు గతంలో ఇరువైపులా చాలా ఎక్కువగా ఉంటాయి. కాలక్రమేణా ఒక్కొక్కటి అలా కనబడుతుంది పాడేరులో కూడా. సో ఈ రైట్ సైడ్ వెళ్తే కలెక్టరేట్కి వెళ్ళొచ్చు మనం. బోర్డు కనిపిస్తుంది కదా. సో ఇది కలెక్టరేట్. సో ఫేమస్ అన్నమాట ఇది. సిఏహెచ్ స్కూల్ అంటారు, ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ స్కూల్. సో ముందుకెళ్తే మెడికల్ కాలేజ్ ఒకటి ఉంటుంది. సో అలా అరకు వెళ్ళిపోవచ్చు.